మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. ముల్కల గ్రామంలో గోదావరి నదికి హారతి ఇవ్వడానికి వెళ్లిన పీఠాధిపతులకు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం కనబడినట్లు అయిందని గ్రామస్తులకు తెలిపారు. దీంతో ఈ రోజు గ్రామస్తులు వేద మంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో భూమిలో నుంచి పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహానికి పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 9వ తారీఖు రోజు 600 మంది మఠాధిపతులు పీఠాధిపతులు యోగులు మరి గోదావరి పరిక్రమణార్థం వాళ్ళు 10వ తేదీ రోజు మాకు గంగాహారతి ఇవ్వడానికి మా ముల్కల గ్రామానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ మహానుభావులందరూ కూడా మీ గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిసారని చెప్పడం తర్వాత ఆ స్థలాన్ని చూపించమని మనం ప్రార్థించిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ రోజే ఆ యొక్క విగ్రహాన్ని తీసేది ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి ఆ యజమాని యొక్క అనుమతి తీసుకొని ఈ రోజు అంటే 15వ తారీఖు 12/2020 సోమవారం రోజున ఈ రోజు అందరి గ్రామస్తుల సమక్షమునందు భక్తుల యొక్క సమక్షమునందు మా కమిటీ సభ్యుల యొక్క సమక్షమునందు ఈ అమ్మవారిని ఈ రోజు ఉదయం 11:30 అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నా యొక్క హిందూ బంధువులందరి యొక్క అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది.